ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి, దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే అంటూ కూడా జస్టిస్ చంద్రచూడ్ అండ్ మిగతా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతా కలిసి అతి కీలకమైన తీర్పునిచ్చారు. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఒక బ్రేక్ ఈవెన్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో చాలా ఎప్పటి నుంచో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని అపోహలు ఉన్నాయి. బీజేపీ ఎప్పుడైతే ఈ యాక్ట్ని తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని అప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలు దీన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి బీజేపీని డిఫెన్స్లో పడేసేలా కూడా ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో నిధులు విరాళాలు సేకరిస్తున్నారు. సామాన్యులు ఇచ్చే విరాళాలు వేరు, అండ్ దెన్ కార్పొరేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు వేరు అంటూ కూడా తీర్పునిచ్చున్నారు. అదేవిధంగా వీటికి సంబంధించి క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్ ఆయా పార్టీల దగ్గర ఉండాలి అంటూ కూడా అల్టిమేటం కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. అదేవిధంగా పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి అంటూ చంద్రచూడ్ మాట్లాడిన మాటలను కూడా హైలైట్ చేస్తున్నారు. చాలా కీలకమైన పాయింట్స్ ఈ అంశానికి సంబంధించి. ఈ పథకాన్ని వెంటనే నిలిపివేయాలంటూ కూడా వాళ్ళ వివరాలు కూడా ఎవరైతే దాతలు కానీ తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళ వివరాలు కూడా వెంటనే బహిర్గతంగా చేయాలి అని చెప్పి కూడా కీలకమైన కామెంట్స్ చేస్తున్నారు. అండ్ దెన్ కంపెనీలు వ్యక్తులు ఒకేలా చూడడం సరికాదు, విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి, ఇది కిట్ ప్రోకో లాంటిదే, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అంటూ కూడా కీలక అంశాలను హైలైట్ చేసింది. సో ఇది ఆయా కంపెనీలో కిట్ ప్రోకో లాంటిదే. దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా లబ్ధి చేసుకునేందుకే రాజకీయ పార్టీలు ఇలా వ్యవహార శైలిని అనుసరిస్తూ ఉన్నాయి. బట్ ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కూడా కీలక కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా ఇది ఒక సెట్ బ్యాక్ అనాలి, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం ఇది. సో ఆయా పార్టీలకు ఇప్పుడే విరాళాలు అవసరం కూడా, ఏదో ఒక రూపంలోనో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలోనో ఆయా దాతలందరూ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఆ పార్టీలన్నీ కూడా దీన్ని చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. బట్ బీజేపీ లాంటి పార్టీలు మాత్రం ఈరోజు నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఎప్పుడైతే బీజేపీని టార్గెట్ చేశాయో ఇది కేవలం దాతల భద్రత కోసమే అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈ బాండ్ల వివరాలు మొత్తాన్ని కూడా ఈసీ మొత్తం సేకరించాలి అంటూ సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా నిన్న తీర్పునిచ్చింది.